ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ తనను గెలిపిస్తారని బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి జరగాలంటే బీజేపీ బలంగా ఉండాలని ఆయన చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ తప్పించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చేయాలని అన్నారు. బీజేపీ నేతలంతా కలిసి తన గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారని చెప్పారు అంజిరెడ్డి. ఎక్కడ చూసినా ప్రజల నుంచి పట్టభద్రుల నుంచి మంచి స్పందన వస్తుందని అంటున్న అంజిరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తన ప్రచారం లోపల దూసుకువెళ్తున్నారు. ప్రస్తుతం నాకు అందుబాటు లోపల అంజిరెడ్డి గారు ఉన్నారు. ఎట్లా తన ప్రచారం కొనసాగుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున కూడా 4 జిల్లాల పరిధి లోపల విస్తరించినటువంటి నేపథ్యం లోపల ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? మా ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ మెంబరు, అందరూ ప్రతి ఒక్కరు అన్ని జిల్లాల్లో క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ పోయినా కానీ ఆధార్ అభియానంతో వాళ్ళే హారతులు ఇచ్చి మాకు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే కంపల్సరీ ఓటేస్తాం. ఎందుకంటే 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చారో, 420 హామీలు ఇచ్చారో అవి నెరవేర్చినంత వరకు అందరి మోసం చేసిన ఘనత ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులను మోసం చేశారు, ఉద్యోగాలను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, అడ్వకేట్లను మోసం చేశారు, డాక్టర్లు మోసం చేశారు, రైతులను మోసం చేశారు, తర్వాత పెన్షనర్లు మోసం చేశారు, ఆడపిల్లలను మోసం చేశారు. ఇచ్చిన కమిట్మెంట్ ఏదో కళ్యాణ లక్ష్మి వాళ్ళకు కూడా తులం బంగారం మోసం చేశారు. ఎవరిని వదిలేరు, అందరు మోసం చేశారు. ఈ మోసం చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరు విద్యావంతులను మోసం చేశారు. ఒకటి మొన్న ఈ మోసం చేసినందుకే వాళ్ళందరూ కోపంగా ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 12,75,000 పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి విద్యావంతులకు బెనిఫిట్ అయింది, ఉద్యోగాలకు బెనిఫిట్ అయింది, తర్వాత పెన్షనర్ బెనిఫిట్ అయింది, నిరుద్యోగులకు బెనిఫిట్ అయింది, ఏదైతే చిన్న వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరికీ బెనిఫిట్ అయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా బెనిఫిట్ అయింది. రాబోయే రోజుల్లో మనీ రొటేషన్ అనేది బాగా చేయడానికి ఆస్కారం ఉంది. 70 సంవత్సరాల్లో, ఏదైతే 75 సంవత్సరాల్లో ఇంత పెద్ద వెసులుబాటు ఇచ్చిన, ఏది ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చిన ప్రభుత్వం ఏది లేదు. అందుకోసానికి ఒకటి ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వము 2004 నుంచి 2014 వరకు కేవలం 2,80,000 2,80,00,000 ఉద్యోగాలు ఇచ్చింది. మా ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది. ఇది నిదర్శనం. ఏ రంగంలో తీసుకున్నా కానీ, రోడ్ల విషయంలో తీసుకున్నా, రైళ్ల విషయంలో తీసుకున్నా, ఎనీ డెవలప్మెంట్ విషయంలో అన్ని రంగాల్లో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. 12 జల్ జీవన్ విషయంలో, ఏది నీళ్ళ విషయంలో తీసుకున్నా, తర్వాత ఏంటంటే టాయిలెట్ల విషయంలో తీసుకున్నా, ఇండ్ల విషయంలో తీసుకున్నా, మేము ఇచ్చిన అమౌంట్తో కూడా ఇంతవరకు ఇండ్లు కంప్లీట్ చేయకపోవడం, అన్ని విషయాల్లో డెవలప్మెంట్ విషయంలో ఓన్లీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన నిధులతోనే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మేధావులందరికీ తెలుసు ఏ విధంగా. ఇంకొకటి ఏంటంటే, మోదీ గారు చూసి ఎంత ఆదరణ, వేరే దేశాలు ఎంత ఆదరణ వస్తుందో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికిప్పుడు మేము 5వ ఆర్థిక దేశం కింద భారతదేశం ఉంది. రాబోయే రోజుల్లో 3వ ఆర్థిక దేశం కింద తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా అని చెప్పారు. ఈ విధంగా నడుస్తూ ఉన్నది. దీన్ని బట్టే మేధావులు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతుకు ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి, వాళ్ళ మెడల్ ఉంచి పనిచేపియాలని వాళ్ళు తెలియజేస్తున్నారు. వాళ్ళ తరఫు నుండి ప్రశ్నించే గొంతుకు అవ్వండి, మండలిలో నేను పనిచేస్తానని నేను తెలియజేస్తాను. పెద్ద ఎత్తున కూడా నామినేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా 50 పైగా అభ్యర్థులు ఉన్నారు. అంటే మనకు ఏ అంశాలు కలిసి వచ్చేటువంటి అంశాలు అనుకుంటున్నారు బీజేపీకి? మాకు ఎవరు పోటీ లేరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థల్లో ఫీజు రీయింబర్స్మెంట్, మరి తనకు నొప్పి అవుతుందా లేదా నాకు తెలియదు. తనకు విద్యా సంస్థలు మరి డబ్బులు తీసుకున్నారా తెలియదు. మరి డబ్బులు తీసుకుంటే మిగతా విద్యా సంస్థలకు ఇప్పించాలి. డబ్బులు తీసుకోకపోతే మీరు ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అన్ని వేల కాలేజీలకు 7,500 కోట్లు, సుమారు 7,500 కోట్లు ఏదైతే అమౌంట్ ఉందో, అమౌంట్ ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతవరకు మీకు అర్హత లేదు ఓటు అడగనికి. ఇదే నిదర్శనం. అంతకన్నా మించేంది? ఇప్పుడు మీకు విద్యా సంస్థలు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ మీకు వచ్చిందా రాలేదా ప్రజలకు చెప్పాలి. రాకపోతే మీరు ఇప్పియాలి, మీకు వస్తే వేరే వాళ్ళకి ఇప్పియాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇచ్చిన తర్వాత మీరు ఓటు అడగాలి. అప్పటిదాకా ఓటు అడగడానికి లేదు. ఇంకొకటి మీ ద్వారా కోరేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ మొదటి నంబర్ వచ్చింది, మీది మొదటి ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇది మొత్తానికైతే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో, ప్రధాన అభ్యర్థి
తను ఫీజు రియంబర్స్మెంట్ విషయం లోపల తన కళాశాలలకు వచ్చిందా, మిగతా కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించిన తర్వాతనే పట్టభద్రుల ఓటు అడగాలని చెప్పి అంజిరెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్.